హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఉదయకాల సమయమున మనం తెలుసుకున్నాము, కుమారుని సారూప్యమును పొందుతామంట. యేసుక్రీస్తు యొక్క సారూప్యము మనము పొందుతామంట. ఎట్లా ఏమిటనేది చూద్దాం. మన మర్త్య శరీరములను ఆయన తన దివ్య శరీరము వలె దివ్యముగా చేయును. కుమారుని స్వారూప్యమును పొందినప్పుడు మనము మర్త్యమైన శరీరములకు అంట ఆయన తన శరీరము వలె వలెనంట దివ్యముగా చేస్తాడు అంట. మరి చూద్దాము, రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. తాను ఎన్నుకొనిన వారు తన కుమారుని స్వారూప్యమును కలిగి ఉండునట్లు దేవుడు ఏర్పరచెను. అప్పుడు అనేక మందిలో దేవుని కుమారులలో ఆ కుమారుడు జ్యేష్ఠుడగును. యేసుక్రీస్తు అంట ఎన్నుకున్నారంట. తాను ఎన్నుకున్న వారు, యేసుక్రీస్తు ఎన్నుకున్న ప్రజలు ఎలా ఉంటారంట, యేసుక్రీస్తు వలె సారూప్యమును కలిగి ఉంటారు అంట. తండ్రి దేవుడు ఎన్నుకున్న వారు ఎట్లా ఉంటారు అంటే మనకు గుర్తు అంట, కుమారుని వలె ఉంటారంట. తండ్రి దేవుడు ఎన్నుకున్నాడు, అప్పుడు తన కుమారుని స్వారూప్యమును, అంటే మనం అంటాం ఇప్పుడు కవ్వలలా అండి మీరు అని అడుగుతాము, లేకపోతే మీరు ట్విన్సా అండి అని అంటారు, లేదా మీరు అందరూ ఒకే పోలికలో ఉన్నారు ఏంటండి మీరు అంటారు. ప్రపంచంలో 7 ఒకే రకంగా ఉంటారంట. ఒకే రూపంలో 7 వ్యక్తులు ఉంటారట మన రూపంలో. అంటే వాళ్ళందరూ దేవుడు స్వరూప్యమున కాదు, యేసుక్రీస్తు స్వారూప్యమును కలిగి ఉండునట్లు దేవుడు ఏర్పరిచాడు. అప్పుడు అనేక మందిలో దేవుని కుమారుల్లో ఆ కుమారు జ్యేష్ఠుడవుతాడు. ఇప్పుడు చాలా మంది యేసుక్రీస్తు కుమారులు, దేవుని కుమారులు చాలా మంది ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ఒక్కడే, కానీ ఆ దేవుడు ఎన్నుకున్న వారిలలో అందరిలో కంట ఈయన ఎట్లా ఉంటాడంట, ప్రథముడుగా ఉంటాడంట. ఈ ఎన్నుకున్న వ్యక్తి ప్రథముడుగా ఉంటాడు అంట. అంటే ఇంటికి పెద్ద కుమారుడు ఎట్లో ఎన్నుకున్న వారిలో కూడా ఈయన ప్రధాన వ్యక్తిగా ఉంటాడు అని బైబిల్ వాక్యం చెప్తుంది. అదేవిధంగా భూమికి సంబంధించిన వారు భూమి నుండి చేయబడిన వానిని పోలియుందురు. దివికి సంబంధించిన వారు దివి నుండి వచ్చిన వానిని పోలియుందురు. భూమి నుండి వచ్చినప్పుడు వానిని పోలియుండిన మనము దివి నుండి వచ్చిన వానిని పోలికను పొందగలము. మనము భూమికి సంబంధించిన వారమా, దివికి సంబంధించిన వారమా? భూమికి సంబంధించిన వారమా, దివికి సంబంధించిన వారం? మనం దివికి అంటే పరలోకానికి చెందిన వారమా. అప్పుడు మనము భూమి నుండి వచ్చిన వారిని పోలి ఉంటాము అంట. భూమికి సంబంధించిన వారము కాబట్టి భూమికి చెందిన వారు ఉంటారంట. దివికి సంబంధించిన వారు దివిని పోలి ఉంటారంట. దివి నుండి వచ్చిన వారిని అంటే యేసుక్రీస్తు పరలోకం నుండి దిగి వచ్చాడని మనం విశ్వసిస్తున్నాము కదా, ఆయన్ని పోలి ఉంటామంట. మనం కూడా పరలోక సంబంధమైన జీవితము, పరలోక విషయాల గురించి, పరలోకం పొందాలి అనుకునేవారు పరలోకానికి చెందినటువంటి యేసుక్రీస్తునే పోలి ఉంటారని చెబుతున్నారు. భూమి నుండి పుట్టిన వారు భూమిని పోలినట్లు మనము దివి నుండి వచ్చిన వారము కనుక దివి నుండి వచ్చిన వారి పోలికలను కూడా పొందగలము. మనకి సాధ్యమే అంట. ఎట్లా సాధ్యము అంటే పవిత్ర ఆత్మతోను సాధ్యము. పవిత్ర జీవితము, పవిత్ర ఆత్మతోను దేవుని స్వారూప్యము, దేవుని గుణగుణాలు దేవునిలాగా జీవించినప్పుడు మనం పొందగలము అని చెప్పబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మరి మనం యేసుక్రీస్తు స్వారూప్యమును పొందినట్లు ప్రార్థించుదాం, పవిత్రముగా జీవించుదాం. ఆమేన్.